అంటే నాగబాబు గారు లాంటి పెద్దవాళ్ళు గూడా బయటకొచ్చారు గదా! ఈ విషయంలో. సీ ఆహ్, పెద్దవాళ్ళంటే ఏ రకంగా నాకు తెలియట్లేదు. వయసొస్తే పెద్దవాళ్ళు, లేకపోతే ఆస్తుంటే పెద్దవాళ్ళు, పాపులారిటీ ఉంటే పెద్దవాళ్ళని నేనైతే అనుకోవట్లేదండి. హ్మ్. ఇప్పుడు ఓకే. ఆయన కూతురు ఎలా ఉన్నా ఆయనకి ఇష్టపడటం తప్పు కాదు. హ్మ్. నా కూతురు ఇలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఉండాలి అని కోరుకోవటం తప్పంటాను. ఓకే. నాగబాబు గారి స్వతంత్రం, నాగబాబు గారి కూతురు స్వతంత్రానికి నేను అడ్డు రావట్లా. హ్మ్. కానీ మేము చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చేస్తేనే బావుంటుంది సమాజం అని చెప్తున్నారు చూసారా? హ్మ్. అది తప్పు. ఓకే. నాగబాబు గారు ఎన్నో సార్లు చెప్పారు నాకు దేవుడంటే నమ్మకం లేదు అని చెప్పేసి. దేవుడంటే నమ్మకం లేనోడు, నాస్తిక భావజాల మనస్తత్వం ఉన్నవాడు మేబీ ఇలా ఆలోచిస్తాడేమో. ఓకే. కానీ మేము దేవుడిని నమ్మేవాళ్ళమండి. ధర్మాన్ని హ్మ్. ఆచరించేవాళ్ళం. మేము ఆ వ్యాఖ్యలు తీసుకోలేం. రైట్. మా దేశపు ఆడబిడ్డల్ని ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక మాట అంటూ ఉంటారు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు అనుకుని. నా అక్క చెల్లెలకి నేనే శుద్ధులు చెప్పుకుంటా. ఎందుకంటే రేపు కష్టం వచ్చినప్పుడు అక్క చెల్లి పరిగెత్తుకుంటా నా దగ్గరికే వస్తారు కాబట్టి. రైట్. ఈ రోజుకి కూడా హ్మ్. భారతదేశంలో ఒక ఇష్యూ జరిగిందండి. నిర్భయది. ఆడవాళ్ళందరి రక్షణ కోసం నిర్భయ చట్టం కావాలని చెప్పి చేయించారు. అభయ చట్టం అని చెప్పి తెచ్చారు. దిశ చట్టం అని మొన్న రీసెంట్‌గా ఏదో తీసుకొచ్చారు. దిశ పోలీస్ స్టేషన్‌లని పెట్టారు. అవును. ఈ చట్టాలన్నీ ఎవరి రక్షణ కోసం పెట్టారు సార్? స్త్రీల రక్షణ కోసం. మరి మగవాళ్ళ రక్షణ కోసం ఎప్పుడు ఇట్లాంటి చట్టాలు ఎందుకు ఎవరు అడగలా? అంటే వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు కాబట్టి. అవును. ఆ ప్రమాదం ఎవరి వల్ల వస్తుంది? నా హిందూ, నా ముస్లిం, నా క్రిస్టియన్ ఎవరి వల్ల కాదు. ఆడదాన్ని ఒక ఆట వస్తువులాగా చూసేవాడు, ఆడదాన్ని ఒక భోగ వస్తువులా చూసేవాళ్ళు, ఆడదంటే అనుభవించడానికి మాత్రమే ఉందనుకునే లోఫర్ నా కొడుకులు కొంతమంది ఆ పనులు చేస్తున్నారు. హ్మ్. అలాంటోన్ని మతాలకు అతీతంగా ఖండిస్తాం. ఎవడన్నా హిందూ ఆ పని చేస్తే కూడా వాడు బెండు తీయాలని చెప్తాం. అంతే. అంతే గదా! ఎవడికి ఎక్కువ. ఎవరు తప్పు కానీ చేసినా రక్షణ వాళ్ళకి అవసరం అవుతుంది. అవును. చట్టాలు వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి జాగ్రత్తలు కూడా వాళ్ళకి చెప్తాం. ఎందుకంటే స్వేచ్ఛల్ని, హక్కుల్ని ఇచ్చిన ఇదే రాజ్యాంగం మనకు బాధ్యతలను కూడా ఇచ్చింది కదా! మరి హక్కుల్ని, చట్టాలని కోరుకున్న వాళ్ళు కూడా బాధ్యతగా ఉండాలి. హ్మ్. మళ్ళీ ఇక్కడ చాలామంది అంటారు డ్రెస్సింగుల వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయి అని. 100 కేసుల్లో 99 కేసులు డ్రెస్సింగ్ వల్ల జరగకపోయి ఉండొచ్చు. బట్ ఒక కేస్‌కి ఆ ప్రాబబిలిటీ ఉందిగా. ఓకే. హ్మ్. ఇప్పుడు ఆ ఒకటి ఎవరికి ఎదురవుద్దో తెలీదుగా. హ్మ్. కాబట్టి తోచిన సలహా ఒకటి చెప్తాం. అమ్మ జాగ్రత్తగా ఉండండి వేషధారణ విషయంలో అని చెప్పేసి. ఎందుకంటే ధర్మం అన్నా, దేశానికి చిహ్నం అన్నా వేష భాషలే. అంతే గదా! ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారు వేరే దేశానికి వెళ్ళారనుకోండి, మన వాళ్ళందరికీ చక్కగా మినీసు, బికినీస్ ఏసి తీసుకెళ్తారా? మహిళా డెలిగేట్స్‌కి. ఎందుకు చీర కట్టి పంపిస్తున్నారు? హ్మ్. అది మన ఎందుకంటే మన సాంప్రదాయం. దేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది మన వేషమే. హ్మ్. కరెక్ట్. కాబట్టి మన వేషాన్ని గౌరవించుకుందాం అని చెప్తున్నాం. అంతేగాని ఫుల్ టైమ్ మీరు చీరల్లోనే పొట్లాలు కట్టుకొని ఉండండి, బురకాలు వేసుకొని ఉండండి అని ఎవరు చెప్పట్లేదు. హ్మ్. రైట్. అంటే ఇప్పుడు నాన్ వెజ్ లాంటి వాళ్ళు చాలామంది దేశం దాటి బయటికెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. హ్మ్. వీళ్ళ విషయంలో ఏం జేయొచ్చు? ఒకటండి. 'కానూన్ కా హాత్ బహుత్ లంబా హై' అని చెప్పేసి సామెతలు చెప్తారు ఈళ్ళు ఊరికే సినిమా అంటారు. డైలాగులు. అవును. 'కానూన్ కా హాత్' ఎంత లంబా అంటే కేవలం భారతదేశం బోర్డర్ వరకే. అంతే. భారతదేశం బోర్డర్ దాటిన తర్వాత వీళ్ళేం చేస్తారు? హ్మ్. మాక్సిమం మనం కంప్లెయింట్లు ఇస్తున్నాం, కేసులు పెడుతున్నాం. వాడు ఇండియా వస్తే చూసుకుందాం అంటున్నారు. సింపుల్ అండి. వాడి పాస్‌పోర్ట్‌ని బ్లాక్ చేయడం ఎంత పని? ఎంతసేపు గవర్నమెంట్ చేయాలి అనుకుంటే. కానీ చెయ్యదు. చేసి వాడిని ఒక్కసారి దేశానికి పిలిపించేస్తే దేశంలో పోలీసులే తీర్పులు ఇస్తారో లేకపోతే హిందువులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారో మనకు తెలీదు. హ్మ్. ఏమైనా జరగొచ్చు. కానీ ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఆడికి ఎంతో కొంత బుద్ధి అయితే వస్తది. హ్మ్. ఇప్పుడు ఒక 2 రోజుల నుంచి ఈ అన్‌సబ్‌స్క్రైబ్ క్యాంపెయిన్ రన్ చేయంగానే ఒక అవును. 2, 3 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఔట్ అవ్వంగానే పొద్దునకొచ్చేసి క్షమాపణ చెప్పాడు. యారగెన్సీతో కూడుకున్న క్షమాపణ చెప్పాడు. అదే ఇంకొక 5, 6 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ పడిపోయారనుకోండి, కాళ్ళు పట్టుకోవటానికి కూడా ఆడే వస్తాడు. హ్మ్. లేదు అప్పటికి కూడా రాలేదనుకోండి, ఆ 23 లక్షల సబ్‌స్క్రైబర్స్‌లో ఒక నంబర్ లేపేస్తే చాలు. అయితే 2 లేకపోతే 3 లక్షల మందికో పడిపోయేలా చేస్తే చాలు. హ్మ్. ఈ క్యాంపెయిన్ రన్ అవుతూ ఉండాలి. హ్మ్. హ్మ్. ఓకే. సో, అట్లా అన్వేష్ లాంటి వాళ్ళని కట్టడి చేయాలండి. హ్మ్. ఎందుకంటే ఇది కట్టడి చేయాల్సిన బాధ్యత సమాజం మీదే ఉంది. హ్మ్. అన్వేష్ చాలామంది అంటున్నారు బెట్టింగ్ యాప్‌ల విషయంలో తను బాగా చేశాడు. అవును. బెట్టింగ్ యాప్‌ల అవును. విషయంలో తను బాగా చేశాడు. బెట్టింగ్ యాప్‌ల విషయంలో బాగా చేశాడు కాబట్టి మిగతా అన్ని విషయాల్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని పర్మిషన్ ఇచ్చేస్తారా? హ్మ్. లేదు గదా! సనాతన ధర్మంలో పాలకి పాలు, నీళ్ళకి నీళ్ళు. అంతే. దేనికి దానికే ఉంటుంది. హ్మ్. నువ్వు పాపాలు 100 పుణ్యాలు చేసావు కాబట్టి ఒక పాపం చేసుకోవటానికి నీకు ఇక్కడేమి దాన్నేమంటారు ఎగ్జంప్షన్స్ ఇవ్వట్లేదు. హ్మ్. పైగా వీడు స్త్రీ స్వాతంత్రం, స్త్రీ హక్కులు, స్త్రీ ఆత్మగౌరవం అని మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. హ్మ్. నిన్న ఒక ఆడియో విన్నాను. ఏదో ఒక 14 సంవత్సరాల ఆడపిల్లతోటి రూ. 1000 ఇచ్చి సంభోగం చేశాడట. ఆ బిడ్డకి ఏం అవసరం ఉందో వ్యభిచారం చేయడానికి మనకు తెలీదు. హ్మ్. కానీ నువ్వు నీతి గురించి, ఆడవాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడే నువ్వు, అమ్మ రూ. 1000 నాకు పెద్ద మ్యాటర్ కాదు ఉంచుకో తల్లి అని ఇవ్వొచ్చుగా. హ్మ్. నువ్వు అనుభవించడానికి ఎందుకు ఇచ్చావు మరి? నువ్వు నీతులు చెప్తావా? పైగా వీడు ఎక్కడికెళ్ళినా కూడా నువ్వెవర్రా అంటే నేను ఆటగాడిని అని చెప్పేసి వెటకారంగా చెప్తాడు. అవును. అంటే అమ్మాయిలతో తిరగటానికి వీడు ఆటగాడని చెప్తున్నాడు. అంటే అమ్మాయిలు ఆట స్థలమా? లేకపోతే ఆట వస్తువులుగానా? హ్మ్. రియల్ ఆబ్జెక్టిఫికేషన్ ఏంటి ఆడపిల్లల్ని వీడు గదా చేస్తుంది. అవును. మరి వీడిని ఎవ్వడు ఎందుకు ఖండించట్ల? హ్మ్. 'శివాజీ' గారి విషయంలో అంత చించుకొచ్చేసినోళ్ళు
అమ్మాయిలు మీరు చించుకుని తిరగండి, బట్టలు ఉప్పు తీసుకుని తిరగండి, ఆవిడ ఏం చేస్తాడో నేను చూస్తా అన్నాడు. ఫస్ట్ మొన్న వీళ్ళ అమ్మతో వీడియో చేశాడు, వీడు పెళ్లి గురించి ఏదో సరదా వీడియో. మరి ఆవిడకి చీర ఎందుకు కట్ చేశాడు? అమ్మ ఈ చీర కట్టుకుంటే క్యాన్సర్లు వస్తున్నాయి అమ్మ, తీసేసేయమ్మ, ఇప్పేసి కచ్చిపు కట్టుకుని తిరగమ్మా అని చెప్పాల్సిందిగా. అంటే వాడమ్మ ఆడది, ఊళ్ళో ఆడోళ్ళు ఎవరు మరి? ఇవే అడుగుతామండి. వాడు ఒక ప్రశ్న ఇస్తే మా దగ్గర 100 ప్రశ్నలు రెడీగా ఉన్నాయి. ఓకే, కానీ మేము ఆ ఒక ప్రశ్నకి సమాధానం చెప్పి 100 అడుగుతాం. ఈడ 100 ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతూ రెండో ప్రశ్నకి తెస్తాడు వీడు. రైట్. ఇప్పుడు అతని మీద కేసులు పెడుతున్నారు, చాలా చేస్తున్నారు. ఒక 5 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా కొందరు లాయర్స్, లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. నిజంగా అది సాధ్యం అవుతుందా? జైలు శిక్షల దాకా అంటే నాకైతే నమ్మకం లేదండి. ఓకే, కానీ వాడికి ఒక శిక్ష అయితే పడాలి. ఏ 8 కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నన్ను ఎవడో పీకలేడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న. ఇంకా 23 లక్షల మంది సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నారు, నన్ను ఎవడేం పీకలేడు అన్న బలుపుతో ఉన్నాడు. ఆ 23 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కనుక అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటే ఈ 8 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ హారతకర్పూరం అయిపోద్ది. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. 8 కోట్లు ఎంతసేపు వస్తాయి అని వాడి బలుపు దిగిపోవాలి. ఆ డబ్బులతో పాటు, ఆ సబ్స్క్రైబర్స్తో పాటు భారతదేశాన్ని అవమానించాలి అనే మైండ్ సెట్ తగ్గిపోవాలి. శివాజీని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా? శివాజీని సపోర్ట్ చేస్తున్నారా? నేను శివాజీకి వ్యక్తిగతంగా సపోర్టు చేయట్లేదు, వ్యతిరేకించట్లేదండి. ఇన్ అదర్ వర్డ్స్ చెప్పాలంటే సపోర్ట్ కింద తీసుకోవచ్చేమో. ఎందుకంటే శివాజీ అని ఆయన ఏం చెప్పాడు? అమ్మ నా కనుక ఎప్పుడైనా మీరు చీరలు లేకుండా కనిపించారంటే మీ కాళ్ళు ఎరగొడతా, మీ మక్కిలు ఇచ్చేస్తా అని అన్నాడా? లేదు, అనలేదుగా. అమ్మ నువ్వు చీర కట్టుకొచ్చావు, నాకు హ్యాపీగా అనిపిస్తుంది అమ్మా అన్నాడు. అరే తనకి ఈ నాన్ వేష్ణగడికి ఒక లిప్పు తిరిగితే ఆనందంగా కనిపిస్తుంది. వాడు వీడియోస్ లో చూసే ఉంటారు కదా, అందరినీ ఇప్పిన వాళ్ళని చూపిస్తూ పాపలు అని చెప్పేసి అలా పెరిగిన వ్యూవర్స్, అలా పెరిగిన సబ్స్క్రైబర్స్ వీళ్ళంతా. బహుశా వాడు అనైతికతను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు వాడితో పాటు ఉంటారు. కానీ వాడు చేసింది అనైతికం అనుకునే వాళ్ళందరూ కూడా విత్డ్రా అయిపోతారు, అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు. కానీ శివాజీ ఇక్కడ ఏమన్నాడు? కప్పుకు తిరిగితే చాలా సంతోషంగా ఉంది తల్లి అని చెప్పేసి చెప్పాడు. అరే ఒకప్పుడు ఎప్పుడో విన్నాను, దుర్యోధన కౌరవ సభలో ద్రౌపది చీర లాగాలని ఒకటి ట్రై చేస్తే ఒక్కడ కూడా నోరు తెరవాల, వికర్ణుడు తప్ప. మొత్తం అందరినీ వేసాడండి, క్షమించలా. ఎందుకంటే అరే ఆడదానికి అన్యాయం జరుగుతుంటే ఒక్కడ కూడా నోరు ఇప్పలేదు అని చెప్పేసి. ఇక్కడ ఆడదాన్ని ఒంటి నిండా చీర కప్పుకోమ్మ అన్నందుకు మొత్తం వరుసపెట్టి దాడి చేసేస్తున్నారు. అంటే ద్వాపరయుగానికి కలియుగానికి ఎంత తేడా ఉంటుందా? అంటే కలి ప్రభావం అంటే బహుశా ఇదేనేమో. వ్యాసుడు ఎంత ముందు చూపు ఉన్నవాడు, ఎంత గొప్పవాడు కాకపోతే ఇవన్నీ చెప్పుకుంటాడు. కలియుగంలో ఒక ఆడదాన్ని ఒంటి మీద బట్ట కప్పుకోమంటూ ఇంత ఘోరమైన పాపం అయిపోద్దని బహుశా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు. ఎంత అటాక్ చేస్తున్నారు. పైగా మహిళా కమిషన్ పిలిచి కూర్చోబెట్టి క్షమాపణ చెప్పిచ్చేశారట. సామాన్లు అనే పదం వాడమన్నారట. మరి ఇదే మహిళా కమిషను మల్లెపూల్ పాస్టర్ గారి విషయంలో ఎందుకు స్పందించలా? మల్లెపూలు పెట్టుకుని ఆడవాళ్ళందరూ బజారోళ్ళు అన్నాడుగా. మరి వాడిని తీసుకొచ్చి కూడా క్షమాపణ రాపిచ్చేసి మల్లెపూలు పెట్టుకోవటం నేరం కాదు, నాది తప్పు అయిపోయింది, నేను ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడిన నా గాడితో చెప్పించాలిగా. చెప్పించలేదుగా. మరి ఆటగాడు అని చెప్పేసి వీడు అంటాడు. అరే ఎవడరా నువ్వు ఆటగాడివి, ఎవరితో నువ్వు ఆటలాడేది, ఎవరి మీద నువ్వు ఆటలాడేది అని చెప్పి వీడిని కూడా పిలిచి క్షమాపణ చెప్పించొచ్చుగా. సామాన్లు బూతు, వీడు ఆటగాడు అంటాం బూతు కాదు. మరి మహిళా కమిషన్ ఎందుకు ఈ సెలెక్టివ్ సింపతి, సెలెక్టివ్ అవుట్రేస్ రైట్? ఎందుకు? నిజమే, ఇది మంచి వాలిడ్ ప్రశ్న ఇది నిజంగా. రైట్. మీరు ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నారు కదా, మీకు భయం లేదా జైలుకి వెళ్తా అని కానీ ఇట్లాంటి ఏమి? భయం ఎందుకు ఉండదండి? భయం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే భయం వల్ల ఒకటే, జైలుకి వెళ్తే నా పోరాటం నేను ఎక్కువ కంటిన్యూ చేయలేనేమో అని. ఓకే. లేదు ఎవరి చేతిలోనే చచ్చిపోతే ఈ హిందూ రాష్ట్ర కళ చూడకుండానే చచ్చిపోతానేమో. లేకపోతే ఈ మత మార్పిడి మాఫియాని నాలాగా ఎదుర్కోవటానికి ఎంతమంది ముందుకు వస్తారు, ఓకే, అంతమందిని తయారు చేయలేకపోయాను. ఇదే నాకుండే భయం. అంతే. రేపు ఇప్పుడు బయటికి వెళ్ళగానే 10,000 మందో 10 లక్షల మందో సాయిబాబా భక్తులు వచ్చి మీ దాడి దిగితే ఏంటి పరిస్థితి? అయ్యో అసలు మీరు అట్లా అంటున్నారండి. సింపుల్. ఈ రోజున ఉన్న పళంగా ఇక్కడ కుర్చీలో కూర్చొని మీతో మాట్లాడుతూ హార్ట్ అటాక్ వచ్చి పోతే సావుని ఎవడని ఆపుతాడా? ఎవడు ఆపలేడు. రోడ్డు మీద ఎంతోమంది లారీలు కొట్టి చచ్చిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమీ లేకపోతే తిన్న దరక్క చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. సావు ఎవడ ఇప్పుడు మనం కోరుకుంటే వచ్చేది కాదు, మనం వద్దనుకుంటే ఆగేది కాదు కదా. దాని టైం వచ్చినప్పుడు అది జరిగిపోతూనే ఉంటుంది. వీళ్ళు వచ్చి మేము చంపాము అనుకుంటారు. నా ఒకవేళ చావే రాసి పెట్టుంటే ఆ చావుకి కర్తలుగా వాళ్ళని పెట్టాడు అంతే. వాళ్ళు చంపిన వాళ్ళు కాదు. వాన రాకడా ప్రాణం పోకడా అంతా కూడా పరమాత్ముడి చేతుల్లోనే ఉంటుంది. సో భగవద్గీతను పూర్తిగా ఫాలో అయిపోతున్నారు. 100%. నా యుద్ధానికి ప్రేరణ భగవద్గీత. సాయిబాబాని కనీసం ఒక గురువు గానో ఒక దైవాంశ సంబుద్ధుడు గానో కూడా యాక్సెప్ట్ చేయరా?
ఖచ్చితంగా దైవాంశ సంభూతుడిగా యాక్సెప్ట్ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఓకే. కానీ దైవాంశ సంభూతుడిగా యాక్సెప్ట్ చేయడానికి ఉన్న ప్రాపర్ రీజన్స్ ఏంటి? అది నాతో కూర్చుని ఒకసారి చర్చాపూర్వకంగా చెప్పమని అడుగుతున్నా. ఈ షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు నాతో నేరుగా కూర్చోటానికి ఇబ్బంది పడితే గనుక వాళ్ళని మీరు ఆర్గనైజ్ చేయండి, ఒక డిబేట్ వాళ్ళతో కూర్చోబెట్టేయండి. ఓకే. వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటో, నా అబ్జెక్షన్స్ ఏంటో నేను చెప్తాను. వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటో వాళ్ళని చెప్పమనండి. ఎంతటిదానికి వాళ్ళకి కేసు ఎందుకు? అంటే ఇప్పటిదాకా క్రైస్తవులు, ముస్లింలు, నాస్తికులు, కమ్యూనిస్టులు ఇట్లాంటి బ్యాచ్ మా మీద కేసులు పెడుతున్నారంటే ఇప్పుడు హిందువులుగా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా మా మీద కేసులు పెడుతున్నారు. అంటే కేసు పెట్టి మా మీద మా నోళ్ళు మూయించాలని ట్రై చేయటం ఎందుకు? మా అభ్యంతరాలకు సమాధానం చెప్పి మూపించవచ్చు కదా. సో సింపుల్ యాజ్ ఇట్ ఈస్. బట్ చేయట్లేదు.